హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇది థ్రిల్లర్ కమ్ లవ్ అండి. కొత్త స్టైల్‌లో ఉండాలని ఇచ్చాను. ఇది ఎవ్రీ మండే పెడుతున్నానండి. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే మండే చూడండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆ కాగితం ఇంకా టేబుల్‌పై ఉంది. కానీ దాని గురించి మైరా మళ్ళీ ఆలోచించలేదు. ఆమెకి ఇప్పుడు కావాల్సింది కొంచెం సాధారణమైన జీవితం. కొంచెం మనుషుల మధ్యన గడిపే సమయం మాత్రమే. అందుకనే కార్ స్టార్ట్ చేసి టౌన్ వైపు బయలుదేరింది. ఆ రోజు మైరా ఫామ్ హౌస్‌లో ఎక్కువసేపు ఉండలేదు. కొన్ని రోజులుగా కావాల్సిన వస్తువులు అయిపోవడంతో దగ్గరలో ఉన్న టౌన్‌కు వెళ్ళాలని నిర్ణయించుకుంది. ఉదయం టిఫిన్ ముగించుకుని కారులో బయలుదేరింది. పొలాలు నిండి ఉన్న దారి దాదాపు అరగంట ప్రయాణం తర్వాత టౌన్ చేరుకుంది. తనకు అవసరమైన కిరాణా సామాన్లు, కొన్ని ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసింది. తర్వాత అక్కడే ఉన్న మెడికల్ షాప్‌కి వెళ్ళింది. డాక్టర్ చెప్పిన మందులు అయిపోవడంతో కొత్తగా ఆర్డర్ పెట్టింది. మందులు 2 రోజులలో ఇంటికి పంపిస్తామని వాళ్ళు చెప్పారు. మైరా తల ఊపి బయటకు వచ్చింది. తిరుగు ప్రయాణానికి ముందు ఊర్లో తన కుటుంబం పరిచయం ఉన్న ఒక ఇంటి దగ్గరకు కూడా వెళ్ళింది. తన మందులు ఫామ్ హౌస్‌కి డెలివరీ వస్తే తీసుకుని పెట్టుకోమని వాళ్ళకి చెప్పింది. వాళ్ళు కూడా ఆప్యాయంగా మాట్లాడి జాగ్రత్తగా ఉండమని చెప్పారు. సాయంత్రం అయ్యేసరికి మైరా మళ్ళీ ఫామ్ హౌస్‌కి బయలుదేరింది. కారు నెమ్మదిగా పొలాలు, అడవి రోడ్ మీద ముందుకు వెళ్తుంది. అప్పుడే ఒక్కసారి స్టీరింగ్ పట్టుకున్న ఆమె కుడి చేతిని స్వల్పమైన నొప్పి మొదలైంది. కొన్ని క్షణాలు వేళ్లు బిగిసిపోయినట్లు అనిపించింది. కానీ ఈసారి రాత్రి వచ్చినంత తీవ్రంగా లేదు. బహుశా ఎక్కువసేపు డ్రైవ్ చేయటం వల్ల అయి ఉండొచ్చని తనను తాను నచ్చజెప్పుకుంది. ఎడమ చేత్తో స్టీరింగ్‌ను సర్దుకుని మళ్ళీ ముందుకు సాగింది. కానీ మనసులో ఎక్కడో ఒక చిన్న అనుమానం మాత్రం మిగిలిపోయింది. దూరంగా ఫామ్ హౌస్‌కు వెళ్ళే మట్టి రోడ్డు కనిపించింది. అలాగే సాయంత్రం అయ్యేసరికి మైరా మళ్ళీ ఫామ్ హౌస్‌కి చేరుకుంది. టౌన్‌లో ఉన్న కొన్న సామాన్లు లోపల పెట్టి కొద్దిసేపు ఇంటిని సర్దుకుంది. బట్టలు మడత పెట్టడం, మందులు పక్కన పెట్టడం, కిచెన్‌లో సరుకులు అమర్చడం వంటి చిన్న చిన్న పనులతో సమయం గడిచిపోయింది. అయితే అప్పటికే చీకటి పడటం మొదలైంది. కొద్దిసేపటి తర్వాత మాలితాత భోజనం తీసుకుని వచ్చాడు. తినండి అమ్మాయి గారు అని చెప్పి టిఫిన్ క్యారియర్ను టేబుల్ మీద పెట్టాడు. మైరా కూడా ఎక్కువగా మాట్లాడకుండా తల ఊపేసింది. భోజనం ముగిసిన తర్వాత మాలితాత ఎప్పట్లాగా నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ పెద్ద ఫామ్ హౌస్‌లో మైరా ఒకతే మిగిలిపోయింది. తర్వాత మైరా నేరుగా తన గదిలోకి వెళ్ళింది. ల్యాప్టాప్ తెరిచి వర్క్ ఫ్రమ్ హోమ్ పని మొదలుపెట్టింది. ఒక మీటింగ్ ముగియగానే ఇంకో మీటింగ్, ఒక రిపోర్ట్ పూర్తవగానే ఇంకో ఫైల్. పని మాత్రం ఆగటం లేదు. బయట నెమ్మదిగా చీకటి కమ్ముకోవటం మొదలైంది. కానీ మైరా మాత్రం స్క్రీన్ వైపు చూస్తూ పని చేస్తుంది. మధ్య మధ్యలో కాఫీ తాగుతూ మెయిల్స్ చెక్ చేస్తూ సమయం గడిపింది. ఫామ్ హౌస్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. కీబోర్డ్ టైపింగ్ చేస్తున్న శబ్దం తప్పితే ఇంకేమీ వినిపించడం లేదు. పని మీద దృష్టి పెట్టడంతో రోజు మొత్తం జరిగిన విషయాలు కూడా ఆమె మనసులో నుంచి కొంతసేపు దూరం అయ్యాయి. కానీ అప్పుడే చూపు కిటికీ వైపు వెళ్ళింది. బయట చీకటి మరింత పెరిగింది. అయినా మైరా వాటిని పట్టించుకోకుండా మళ్ళీ తన పనిలో మునిగిపోయింది. రాత్రి 12 తర్వాత పై అంతస్తుకు వెళ్ళొద్దు. సాధారణంగా ఎవరో సరదాగా రాసిన మాటలు అనిపించాయి కానీ ఎందుకో ఆమెకు అలా అనిపించలేదు. ఆ రాత్రి 11:40 అయ్యేసరికి మైరా ల్యాప్టాప్ మూసేసింది. గదిలోకి నిశ్శబ్దంగా మళ్ళీ భారంగా అనిపించడం మొదలైంది. బయట ఆకాశం మబ్బులతో నిండిపోయింది. గాలి కూడా లేదు.
11:59, 12 గడియారం 12 కొట్టింది. ఏమీ జరగలేదు. మైరా తనను తాను చూసుకుని చిన్నగా నవ్వుకుంది. నేను కూడా పిచ్చిదాన్ని అనుకుంది. కానీ అదే సమయంలో పై అంతస్తులో ఒక కుర్చీ ఇచ్చిన శబ్దం వినిపించింది. ఒకసారి, రెండోసారి, మూడోసారి శబ్దం స్పష్టంగా ఉంది. ఆ ఇంట్లో ఇంకెవరో ఉన్నట్లు ఉంది. మైరా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయ్యింది. వెళ్ళకూడదని తెలుసు, అయినా ఎందుకో కాళ్ళు మెట్ల వైపు నడవటం మొదలుపెట్టాయి. పై అంతస్తు కారిడారు అడుగు పెట్టిన క్షణంలో ఆమె చూపు గోడపై వేలాడుతున్న ఒక పాత ఫోటో మీద పడింది. అది ఇంతకుముందు అక్కడ లేదు. దుమ్ము తుడిచి చూసింది. ఫోటోలో తన కుటుంబం ఉంది. నాన్న, అమ్మ, చెల్లి, తమ్ముడు అందరూ ఉన్నారు. కానీ వాళ్ళ వెనక నిలబడిన ఒక యువకుడు కనిపించాడు. మైరా రక్తం గడ్డకట్టినట్టు అయ్యింది. ఆ ముఖం వరుంది. అదే నవ్వు, అదే కళ్ళు, అదే వ్యక్తి. ఫోటో వెనక తేదీ ఉంది. 12 సంవత్సరాల క్రితం. అసాధ్యం. వరుణ్ ఇప్పుడు కనిపిస్తున్న వయసులోనే ఆ ఫోటోలో కూడా ఉన్నాడు. మైరా చేతులు వణికాయి. ఫోటో వెనక తిప్పి వెనక ఒక వాక్యం రాసి ఉంది. ఆమె గుర్తొస్తే అందరం చనిపోతాము. ఆ వాక్యం చదివిన తర్వాత ఆమె గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. ఆ వాక్యం తన తండ్రి చేతిరాత్తో ఉంది. అప్పుడే గదిలో ఉన్న కిటికీ తానంతట తాను గట్టిగా మూసుకున్నట్లు అయింది. అక్కడి నుంచి వెంటనే తన గది వైపు నడవడం మొదలుపెట్టింది. అప్పటి వరకు లేని చీకటి ఒక్కసారిగా ఫామ్ హౌస్ మొత్తం వ్యాపించినట్లు అనిపించింది. అది సాధారణమైన చీకటి కాదు. కళ్ళ ముందు చెయ్యి పెట్టినా కనిపించినంత నల్లటి శూన్యం. ఇంటి చుట్టూ ఉన్న చెట్లు, గోడలు, దారి అన్నీ చీకటితో చీకటి మింగేసింది. మైరా గుండెలో ఏదో తెలియని ఆందోళన మొదలైంది. కాళ్ళు కూడా స్వల్పంగా వణకడం మొదలయ్యింది. వేగంగా గదిలోకి చేరుకుని తలుపు మూసి లాక్ వేసుకుంది. తర్వాత మంచం మీద కూర్చుని కొద్దిసేపు ఊపిరి పీల్చుకుంది. ఏం లేదు, ఏం లేదు అని తనలో తానే చెప్పుకుంది. కానీ ఆ చీకటి జ్ఞాపకం మాత్రం ఆమె మనసును వదలటం లేదు. దాదాపు 10 నిమిషాలు గడిచాక గదిలో పూర్తిగా నిశ్శబ్దం. అప్పుడే పడక గది కిటికీ తానంత తాను నెమ్మదిగా తెరుచుకుంది. కీచ్ అనే శబ్దం వినిపించగానే మైరా చూపు కిటికీ వైపు తిరిగింది. ఆమెకు ఇంకా నిద్ర రాలేదు. పూర్తిగా మెలకుగానే ఉంది, కానీ ఎందుకో శరీరం కదలలేదు. అలాగే కిటికీకి బయటకు చూస్తూ ఉండిపోయింది. కొంచెం దూరంలో ఓ పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు కొమ్మలు చీకటితో నల్లని ఆకారాలుగా కనిపిస్తున్నాయి. ఆ చీకట్లో అవి కదలకుండా నిలిచిపోయాయి. మైరా అలా చూస్తూ ఉండగానే ఆ కొమ్మల మధ్యలో ఏదో కదులుతున్నట్లు అనిపించింది. మొదట అది చెట్లు నీడ అనుకుంది, కానీ అది ఒక ఆకారం. మనిషిలా ఉంది, కానీ పూర్తిగా కాదు, పొడవుగా కాదు, నిశ్చలంగా చీకటి మధ్యలో నిలబడి ఉంది. మైరా గుండె ఒక్కసారి బలంగా కొట్టుకుంది. కిటికీ ముయ్యాలనుకుంది, కానీ లేవాలని ప్రయత్నించినా కానీ చేతులు, కాళ్ళు, శరీరం మొత్తం మాట వినటం లేదు. ఆ ఆకారం ఇంకా అక్కడే ఉంది. కొన్ని క్షణాలు గడిచాయి. తర్వాత అది కదలటం మొదలుపెట్టింది. మొదట నెమ్మదిగా, తర్వాత చెట్టు నుంచి కిందకి దిగింది. మెల్లగా, నెమ్మదిగా ఇంటి వైపు నడవడం మొదలుపెట్టింది. మైరా ఊపిరి బిగపట్టుకుంది. ఆ ఆకారం దగ్గరవుతున్న కొద్దీ చీకటి మరింత గాఢంగా మారుతుంది. ఇప్పుడు అది ఇంటి ఆవరణలో ఉంది. మరికొన్ని క్షణాల్లో కిటికీ దగ్గరికి చేరుకునే దూరంలో ఉంది. మైరా కేక వెయ్యాలని ప్రయత్నించింది, కానీ గొంతులోంచి శబ్దం బయటికి రాలేదు. ఆకారం నేరుగా కిటికీ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఒక్క క్షణం, 2 క్షణాలు, 3 క్షణాల తర్వాత నెమ్మదిగా తల పైకి లేపింది. అదే క్షణంలో మైరా కళ్ళ ముందు అంతా తిరిగిపోయినట్లు అయింది. కిటికీ అద్దంలో ఆకారం ప్రతిబింబం పడవలసిన చోట ఏం కనిపించలేదు. ఆమె చివరిగా గుర్తున్నది తన గుండె చప్పుడు మాత్రమే.
ఆ తర్వాత మైరా స్పృహ కోల్పోయి మంచం మీద కూలిపోయింది. మైరా స్పృహ కోల్పోయిన తర్వాత ఆ ఆకారం ఆమెతో ఏం చేసింది, అది నిజంగా ఎవరు, తర్వాత భాగంలో చూడండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.